పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. అప్పటి వరకు అందరితో కలిసి సరదాగా క్రికెట్ ఆడాడు. ఇంటికొచ్చి హాయిగా కంటి నిండా నిద్రపోతున్నాడు. కానీ అర్ధరాత్రి వేళ కాలయముల్లా కొందరు స్నేహితులు తలుపు తట్టారు. పని ఉందంటూ నమ్మించి బయటకు తీసుకువెళ్లారు. కట్ చేస్తే మరికొద్ది గంటల్లోనే ఆ కుటుంబానికి ఒక గుండెల్ని పిండేసేటువంటి ఫోన్ కాల్ వచ్చింది. మీ వాణ్ణి చంపేశాం, ఫలానా చోట శవం ఉంది, వచ్చి తీసుకువెళ్ళండి అంటూ వచ్చిన ఆ ఒక్క ఫోన్ కాల్తో ఆ ఇల్లు శోక సంద్రమైంది. ప్రకాశం జిల్లాలో సంచలనం సృష్టించినటువంటి పిల్లి అశోక్ దారుణ హత్య వెనుక అసలు నిజాలేంటి? కుటుంబ సభ్యులు చెబుతున్న భయంకరమైన నిజాలేంటి? పోలీసులు చెబుతున్న వివాహేతర సంబంధం కోణమేంటి? ఈ దారుణ హత్య వెనుకున్నటువంటి మిస్టర్ ఏంటో ఒకసారి పూర్తిగా తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రకాశం జిల్లా సంతనూతలపాడు మండలం మంగమూరు గ్రామంలోని ఎస్సీ కాలనీలో అర్ధరాత్రి దారుణ హత్య స్థానికంగా కలకలం రేపింది. గ్రామానికి చెందినటువంటి పిల్లి అశోక్, అతని వయసు 30 సంవత్సరాలు. పెళ్ళై భార్య పిల్లలు ఉన్న అశోక్ పెయింటింగ్ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని కొనసాగిస్తున్నాడు. ఆదివారం రోజంతా స్నేహితులతో కలిసి ఎంతో సరదాగా క్రికెట్ ఆడాడు. సాయంత్రం ఇంటికి వచ్చి హాయిగా నిద్రపోయాడు. కుటుంబ సభ్యులు చెబుతున్న దాని ప్రకారం అశోక్ గాఢ నిద్రలో ఉండగా రాత్రి వేళ అతనితో ఎప్పుడూ కలిసి తిరిగే స్నేహితులు కొందరు ఇంటికి వచ్చారు. అర్జెంటుగా ఒక పని ఉంది, బయటకు రా అని నమ్మబలికి నిద్రపోతున్న అశోక్ను లేపి మరీ బయటకు తీసుకువెళ్లారు. ఆ వెళ్లడమే అశోక్ చివరి ప్రయాణం అవుతుందని ఆ కుటుంబం ఊహించలేకపోయింది. నమ్మకంగా బయటకు తీసుకువెళ్లిన ఆ నలుగురు స్నేహితులు అశోక్ను గ్రామ చెరువుకట్ట సమీపంలోని ఒక నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లారు. స్నేహితుల మధ్య తీవ్రమైన వాగ్వాదం జరిగిందని, ఆ గొడవల్లో దుండగులు ఒక్కసారిగా కత్తులు తీసి అశోక్ పైన విచక్షణారహితంగా దాడి చేశారని తెలుస్తోంది. అశోక్ శరీరం పైన కత్తులతో దారుణంగా పొడిచి కిరాతకంగా హతమార్చారు. తీవ్ర రక్తస్రావంతో అశోక్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. అంతటితో ఆగని ఆ కిరాతకులు అశోక్ చనిపోయాక అతని బంధువులకి ఫోన్ చేశారు. మేము అశోక్ను చంపేశాం, శవం చెరువు కట్ట వద్ద ఉంది, వచ్చి తీసుకువెళ్ళండి అని చావు కబురును ఫోన్లో చాలా కూల్గా చెప్పారు. ఆ కబురు విన్న బంధువులు హుటాహుటిన అక్కడికి పరిగెత్తగా రక్తపు మడుగులో పడి ఉన్న అశోక్ శవాన్ని చూసి గుండె బాదుకున్నారు. ఇక ఈ సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని శవాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోలీసుల ప్రాథమిక విచారణలో ఈ హత్యకు వివాహేతర సంబంధమా లేదా ఇతర ఏమైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అయితే బంధువులు మాత్రం అశోక్ ఎవరితోనూ గొడవలు లేవని, మద్యం మత్తు లేదా ఇతర కారణాలే హత్యకు దారితీసి ఉంటాయంటూ కూడా భావిస్తున్నారు. నా పేరు సుశీలయ్యా, అనుసోకు నా కొడుకు అయ్యా. స్టేషన్లో ఉండే వాళ్ళు నాకు అప్ప చెప్పమని పోలీసులకు చెప్పండి అయ్యా. అయ్యా మీకు చెప్పారు కదా, ఇప్పుడు ఎన్ని మాటలు చెప్పాను అయ్యా, నేను చెప్పాను మీకే. క్రికెట్ ఆడొచ్చిన వాడిని మంచం మీద ఉండేవాడిని తీసుకొని పోయాడు ఆ మోదని అతను. తీసుకొని పోయి మళ్ళీ చచ్చిపోయినాక మళ్ళీ మాకు వచ్చి చెప్పాడు. అదయ్యా ఆడుకో తీసుకెళ్ళారయ్యా కాలం కట్టకాడికి. ఇట్లా చంపారు అత్త, మీరు రాండి అని నన్ను పిలిస్తే మేము వెళ్ళామయ్యా బండ్లు వేసుకొని. చంపిన వాళ్ళు పేరేందమ్మా, వాళ్ళ పేరు కూడా రావట్లేదు అయ్యా నాకు. అమ్మా అశ్వంత్ అనేవాడు, సతీష్ అనేవాడు, సంతోష్ అనేవాడు, వాళ్ళు ముగ్గురు అంట అయ్యా చంపారంట అయ్యా. నా హస్బెండ్ పేరు అశోక్. అబ్బాయి నైట్ పడుకొని ఉన్నాడు ఇంటి దగ్గర. క్రికెట్ ఆడొచ్చి పడుకున్నాడు. పడుకునేసరికి మధు అనే అబ్బాయి వచ్చి మా అన్నరా బయటికి వెళ్ళొద్దామని చెప్పి తీసుకెళ్ళి మళ్ళీ నాకు 12 గంటలప్పుడు ఫోన్ చేశాడు. వదిన మా అన్నయ్యని అక్కడ సతీష్, చందు, సంతోష్ వీళ్ళు పొడిచి చంపి ఆడబారేసి వచ్చారు వదిన అని చెప్పేసి. నేను మామూలుగా చెప్తున్నాడేమో అని అనుకున్నాను. తర్వాత కావాలంటే వచ్చి చూడండి అని చెప్పేసి మా ఇంటికి వచ్చాడు ఆ అబ్బాయి. ఇంక మేమందరం అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ పడిపోయి ఉన్నాడు సార్.